రాష్ట్రంలో భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి ఆ సర్వేలో విలువైనటువంటి భూముల్ని వారసత్వంగా తరతరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని కొత్త విధానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది. ఈ సమగ్ర భూ సర్వే అని చేస్తా ఉన్నారో దీని ద్వారా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఈ రీసర్వే పేరుతో ఎన్ని లక్షల ఎకరాలు మీరు కొట్టేయడానికి చూస్తున్నారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సిబిఐ, ఈడీ కూడా దీని మీద దృష్టి పెట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలి. బాబు తిమింగళం లాగా మింగేస్తా ఉన్నాడు ప్రతిదాన్ని అని చెప్పి, సో భవిష్యత్తులో వీడేంట్ర బాబు జగనన్న లాగా మింగుతున్నాడు అనాలి. ఆ తిమింగళం పేరు మార్చేసి ఆ ప్లేస్ లో జగనన్న గారి పేరు పెడితే బాగుంటుంది. భూరక్షణ చట్టం, అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమ్ముళ్ళు ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. ఈ సర్వే లోపభూయిష్టం, దీని వల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళదిగానో, లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటుతీస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో, ఫిష్ పాండ్స్ ముఖ్యంగా, వాటికి కూడా ఫిష్ పాండ్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏది పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోపభూయిష్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని, భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా, మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నావు చెప్పగలవా? ఎందుకు మళ్ళా మాట మార్చావు? ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే, సరే నేను అనొచ్చు అనకూడదు, చంద్రబాబు నాయుడు గారు మరి 70 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి, కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు. ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు. ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది. కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు.